గమ్మునుండు బాయ్, నేను మోసం చేయుడేంటి? అసలు ఆల్ లైస్, షియర్ లై, బక్వాస్ చేస్తున్నాడు. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? షట్ అప్. యు షట్ అప్. ఇంగ్లీషు మాకు వచ్చు. పరమ పవిత్రమైన మా యమలోకాన్ని దూషిస్తావా? భట్టుడా, ఈ పాపిని చెట్టుకి తలకిందులుగా వేలాడగట్టి కింద నుండి మంటలు పెట్టండి. అరే యమా సార్ ప్లీజ్ నన్ను రోల్ చేయకే. అరే అసలు ఈ చిత్రాబాయి నాయుడు, ఈ చిత్రాబాయి ఏమేమో బక్వాసు చేస్తుంటే నేను బర్దాష్ చేయలేక అట్లా ఒరట్లు, అంతేగాని నాకు హెల్ అంటే మస్తు ప్రేమ. అరే యమా సారు, నేను ఎవ్వరిని మోసం చేయలే. నేను ఎంబీబీఎస్ చదివినా, అది కూడా ఏదో చదివినా అనుకుంటున్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో చదివినా. అది అరే నాకు ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బాయ్. ఏదో ఎంబీబీఎస్ చేసిన ఉద్యోగాలు సక్కంగా దొరకట్లేదని ఇంకా మా దోస్తులు ఉన్నారు కదా, ఇదంతా మా దోస్తులందరూ యూఎస్కి కెనడాకి పోయి మస్తుగా డాలర్లు సంపాదించుకొని కార్లలో తిరుగుతూ ఇట్లా ఐఎస్ చేస్తున్నారని నేను కూడా ఏదో సాఫ్ట్వేర్ డేటాబేస్ నేర్చుకుని యూఎస్ పోయినా, అంతేగాని అరే నేను ఎవరిని మోసం చేయలేదు మా సారు. ఏమిటి, నీ మాతృభూమి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నిన్ను ఎంబీబీఎస్ చదివిస్తే నీవు అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తావా? అక్కడ సహాయం అందవలసిన వాళ్లకు అన్యాయం చేస్తావా? భట్టుడా, ఈ ఘోర పాపిని సూది రంధ్రము నుండి 100 సార్లు అటు ఇటు లాగండి. మహాప్రభు 100 సార్లు కాదు, నా డేటాబేస్ 1000 సార్లు ఉంది. అరే యమా సారు, అంత పెద్ద బాడీని సూది రంధ్రంలోంచి గిట్లా 1000 సార్లు గిసాయిస్తారా? అరే ఇది అన్యాయం. అంత తప్పేం చేస్తున్నా? నా ఇన్సాఫ్ అంటే నా ఇన్సాఫ్. అంత తప్పేం చేస్తున్నా యమా సార్? నేను పరమ పవిత్రమైన నీ డాక్టర్ వృత్తిని వదిలిపెట్టలేదా నరుడా? అరే యమా సారు, ఏం చెప్పమంటావే? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడతాయి. ఇండియాలో మస్తు మంది ఎంబీబీఎస్ ఉన్నారు, వాళ్ళందరూ నిరుద్యోగులు. పోనీ ఇట్లా హాస్పిటల్కి పోయి ఉద్యోగం అడుగుతే ఎంఎస్ కావాలంటారు, ఎంఎస్ సీట్లు లేవు. పోనీ ప్రైవేట్ ప్రాక్టీస్ పెడదామా అంటే నా తాన పైసలే లేవు, ఏం చేయాలి? ఇంకొకటి తెలుసా, హాస్పిటల్లో ఎంబీబీఎస్ ఉద్యోగం చేస్తే ఎంత పైసలు వస్తాయి? ఎవరికైనా ఎరికేనా? ఎవరికైనా ఎరికేనా? 5,000 రూపాయలు వస్తాయి అంతే. మరి తెలుసా ఎరికేనా, ఇండియాలో బీకామ్ బీఎస్సీ చదివి ఇట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పోతారు, అట్లా 15,000 పైసలు సంపాదిస్తారు రూపాయలు. మరి దీంతో ఏమైంది? ధరలన్నీ పెరిగిపోయినాయి. ఎట్లా పెరిగిపోయినాయి అంటే నేను ఇండియాలో ఉండగా ఉల్లిగడ్డలు టమాటాలు తినడమే మానేసిన, కొనలేక. సరే యుఎస్ పోయినాకనే అట్లా సూపర్ మార్కెట్ పోయి ఉల్లిపాయలు టొమాటోలు తినడం మొదలెట్టిన. పోనీ ఆ సర్కార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా ధరలు తగ్గించి మాట్లాడతారా అంటే అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి పోయి ఈడు బదనాం చేసుకుంటూ ఆడు బదనాం చేసుకుంటూ ఈడు బదనాం చేసుకుంటూ తప్ప ధరల గురించి మాట్లాడారు. అరే ఈ బాధలు ఎందుకంత భయ అని నేను ఇంకా ఇట్లా ఓరలేక యమా సారు ఏదో ఆరకుల్ డేటాబేస్ నేర్చుకుని యూఎస్ పోయినంతే. ఏమిటి, నీకు ఆరకుల్ వచ్చా? చిత్రగుప్త, మనము కూడా అదే వాడుతున్నాము కదా. ఈ ఆరకుల్ డేటాబేస్ ఏదో ఇంత గాడితో నాకు ట్రైనింగ్ ఇప్పించండి స్వామి. ఈ పాపని శిక్షించేందుకు ఏ పాటలు చేయముందరా? అరే నువ్వు గమ్ము నుండి బాస్, ఎప్పుడు శిక్ష అని ఇట్లా వదులుతుంటావేంటి? ఇక్కడ దొరికింది భయ్ నాకు. అసలు యమా సారు, నేను మొన్ననే దేశీ స్టైల్లో టొయోటా క్యామరీ కొన్నా, ఇంకా చక్కగా స్టీరింగ్ కూడా చూడలేదు అంది. అంతేకాకుండా మా భూలోకంలో రంభా యువశ్రీ మేనకలు ఉంటారు కదా, ఆ జాగాలకి ఒక్కసారి కూడా పోలే. యమా సారు, నువ్వే న్యాయం ఆలోచించి నాకు కొంచెం న్యాయం చేయరా అదే ప్లీజ్. చిత్రగుప్త, న్యాయ అన్యాయాలు ఇంకా నేను విచారిస్తూనే ఉన్నాను. ఇతగాడు చేసిన మరికొన్ని ముఖ్యమైన పాపాలు చెప్పు. అటులేనే మహాప్రభు. ఏం చెప్పమంటారు మహాప్రభు? ఈ పాపి మాతృదేశాన్నే కాదు విదేశాన్ని కూడా మోసం చేశాడు. ఆమానులో ఇసుక కలిపి అమ్మాడు. షట్ అప్